ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ హ్యూమన్ వర్క్ ఫోర్స్ని రీప్లేస్ చేస్తుందా? నిజంగా ఆ భయాలు నిజమవబోతున్నాయా? కేవలం భయాలుగా మిగిలిపోతున్నాయా? ఇవి ఫ్యాక్ట్స్ అనే చెప్పాలి. న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద ఆర్టికల్ క్యారీ చేసింది. అమెజాన్లో వర్క్ ఫోర్స్లో దాదాపు 60% రోబోస్ వచ్చేస్తున్నాయంట. అమెజాన్ ఆ ఏఐ అనే మాట వాడకుండా కొలాబరేటివ్ రోబోస్, ఆటోమేషన్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ముఖ్యంగా కొలాబరేటివ్ రోబోస్ అనే మాట మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ అమెజాన్కి సంబంధించి 2027 కల్లా ఇంకా ఎక్స్ట్రాగా దాదాపు 1,70,000 మంది వర్క్ ఫోర్స్ రిక్రూట్ చేసుకోవాలంట. కానీ వాటన్నిటిని ఆపేసింది. కేవలం హాలిడే వర్క్ ఫోర్స్ ఏదైతే న్యూ ఇయర్లోనో, క్రిస్మస్ సీజన్లోనో టెంపరీగా ఎక్కువ మంది అవసరం అవుతారో అలాంటప్పుడు రిక్రూట్ చేసుకుంటుందంట. కానీ టెంపరీగా పార్ట్ టైం సీజనల్ వర్క్ ఫోర్స్, రెగ్యులర్ వర్క్ ఫోర్స్లో చాలా వరకు 75% 2027-28 కల్లా ఆటోమేషన్కి వెళ్ళిపోతుందంట అమెజాన్. ఇక్కడ మనం చూస్తే సార్టింగ్, పికింగ్, ప్యాకింగ్ ఇలా రకరకాల జాబ్స్ అమెజాన్లో రోబోట్స్ చేసేస్తున్నాయంట. మనం చూస్తే కనుక రోబోటిక్సే చాలా వరకు అమెజాన్ వేర్ హౌస్లో కూడా పనిచేస్తున్నాయంట. దీనికి సంబంధించి ప్రజలు అక్కడున్న సిటిజన్స్ ఎవరైతే జాబ్స్ కోల్పోయారో వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అమెరికా బేస్డ్ వేర్ హౌసెస్లో, అమెజాన్ వేర్ హౌసెస్లో ఇది ఎక్కువ స్టార్ట్ అయిందంట. దాంతో అక్కడ ఎంప్లాయీస్ గందరగోళ పరిస్థితిలో ఉన్నారంట. చాలా మంది ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారంట అమెజాన్ బయట. అమెజాన్ వేర్ హౌసెస్లో రోబోటిక్స్ ఇప్పుడు కాదు అమెజాన్ ఇంట్రడ్యూస్ చేసింది. దాదాపు 2012లోనే ఇంట్రడ్యూస్ చేసింది. అంతేకాదు 10 లక్షల రోబోట్స్ ఇప్పుడు అమెజాన్ వేర్ హౌసెస్లో పనిచేస్తున్నాయంట. ఒక్కొక్క ప్రోడక్ట్ కింద అమెజాన్ దాదాపు 30 to 40 సెంట్స్ మిగిల్చుకుంటుందంట ఇలా రోబోస్ ఇంట్రడ్యూస్ చేసి. అంటే హ్యూమన్ రిసోర్స్ తగ్గించి రోబోస్ ఇంట్రడ్యూస్ చేసి దాదాపు ఒక్కొక్క ప్రోడక్ట్ పైన 30 నుంచి 40 సెంట్లు ఆదా చేసుకుంటుందంట. ఇది చూస్తే కనుక ఇదంతా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్లోకి వెళ్తుందంటే అమెజాన్ ప్రాఫిట్ రోబోస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. సో అమెజాన్ ఏం ఆలోచిస్తుంది? హ్యూమన్ రిసోర్స్ తగ్గించి ఆటోమేషన్ చేయడం వల్ల, రోబోస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఏఐ టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల చాలా లాభం వస్తుంది కాబట్టి మేము దానిలోకి వెళ్తామని చెప్పి అమెజాన్ అంటుంది. కానీ తెలివిగా వీటన్నిటికీ కొలాబరేటివ్ రోబోస్ అని చెప్పి పేరు పెట్టేసింది. లాజిస్టిక్ ఇండస్ట్రీలో చాలా మంది జైంట్స్ ఇదే పందాలో నడుస్తున్నారంట. ముఖ్యంగా వాల్మార్ట్ కావచ్చు, ఫెడెక్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా వరకు వీళ్ళందరూ కూడా ఆటోమేషన్ చేసి రోబోస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట. దీనివల్ల కాస్ట్ కటింగ్ జరుగుతుంది. అంటే చాలా తక్కువ రేటుకే వాళ్ళ పని అయిపోతుంది. దాంతోపాటు లేబర్ షార్టేజ్ కూడా అడ్రస్ చేసుకుంటున్నారంట. అంటే లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఎక్కడైతే హ్యూమన్ని మెషిన్తో రీప్లేస్ చేయగలవో, రోబోతో రీప్లేస్ చేయగలవో అక్కడంతా చేసేస్తున్నారంట. ముఖ్యంగా డెలివరీ కానీ, పికింగ్ కానీ, ప్యాకింగ్ కానీ ఇవన్నీ కూడా లాజిస్టిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతకుముందు ఇవన్నీ మనుషులు చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ కూడా రోబోట్స్ చేస్తున్నాయంట. ఇదంతా గమనిస్తుంటే అమెరికన్ వేర్ హౌస్ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ వచ్చినట్టు అర్థమవుతుంది. అంతేకాదు ఇప్పుడంతా మాస్ ఎంప్లాయ్మెంట్ నుంచి మాస్ ఆటోమేషన్ వైపు అమెరికన్ వేర్ హౌస్ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. అమెరికన్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ ఇండస్ట్రీలో ఈ మార్పుల వల్ల కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి మనుషులకి, కానీ చాలా తక్కువగా. ఉదాహరణకి రోబోటిక్ మెయింటెనెన్స్, డేటా కంట్రోల్, ఏఐ కంట్రోల్, డేటా సెంటర్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయంట. ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వల్ల ఎకనామిక్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ వరకు ఏం ఆలోచించాలి? ఏదైతే కొత్త తరం జాబ్స్ రాబోతున్నాయో దానికి మనకున్న వర్క్ ఫోర్స్ని ట్రైన్ చేయాలి. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీట్రైనింగ్ ఇవన్నీ చాలా అవసరం. లేకపోతే ఇప్పుడున్న వర్క్ ఫోర్స్ అవుట్డేట్ అయిపోతారు, వాళ్ళకి జాబ్స్ ఉండవు. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జర్మనీలో ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఏదైతే కార్స్లో కొత్త టెక్నాలజీస్ వచ్చాయో, మోటార్లో కొత్త టెక్నాలజీస్ వచ్చాయో ముందు వాళ్ళ వర్కర్స్కి అప్స్కిల్లింగ్ చేసిన తర్వాత ఆ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాయి. అలా కాకుండా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్స్కిల్లింగ్ అంటే కొంచెం కష్టమే.